యేసుక్రీస్తు ప్రభు నామములో తీసుకుంటున్నా. ప్రియమైన వాదన దేవుని మహాకృపను బట్టి ఈ మధ్యాహ్న వేళ దేవుని పాద సన్నిధానములో మనందరము కూడా చేరి ఆ గొప్ప ప్రభువును స్తుతించేదానికి దేవుడు మనకు ఇంత గొప్ప ఆధిక్యతను ఇచ్చాడు. కనుక ఇంతవరకు కొన్ని పాటలతో ప్రభు నామను స్తుతించా, కొన్ని వాయిద్యాలతో ఈ నామని మహింపరిచా. అయితే శ్రేష్ఠ దేవుని వాక్య పట్టణంలోనికి మనందరము కూడా పోనట్లుగా దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 23వ అధ్యాయము సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనం. నీ ఆశ భంగము కానేరదు, నిశ్చయముగా ముందు గతి రానే వచ్చెను, నీ ఆశ భంగము కానేరదు. చిన్న ప్రార్థన చేసుకున్నాను. అదమికిలిగా ఆప్రయించిన పరలోకపు తండ్రి, దేవా స్తుతులు స్తోత్రాలయ్యా. నీ శ్రేష్టమైన గొప్ప గణనామాన్ని పెట్టి స్తుతులు స్తోత్రాలు. కనికరించండి, కృప చూపండి. ఇదో మా ప్రభు అయ్యా, ఎంతో ప్రేమతో కృపతో ఓపికతో నీ పాద సన్నిధిని చేరిస్తున్న మా ప్రియులను మీరు దీవించండి. ఇదిగోనైనా ఆశీర్వదించండి. ఈ మాత్రపు యోగ్యతలని మమ్మల్ని అయ్యా నీ కృప చేత మమ్మల్ని ఎత్తి పట్టుకుంటున్న మా ప్రభు, మమ్మలను మా కుటుంబాలను ఎత్తి పట్టుకుని మా ప్రభు స్తోత్రాలు. మీరు లేకపోతే మేము లేము మా ప్రభు. అదేనైనా ఈ శ్రేష్టమైన కృపను బట్టి మా ఆశలను నిత్యము తృప్తిపరుస్తున్న మా దేవా స్తోత్రాలు చెల్లిస్తూ చదవలే నన్ను దీవించండి. అయా చేరడం అందరిని ఆశీర్వదించమని, అయా గొప్ప మేలుతో గొప్ప అయా నెమ్మదితో మేము ఇక్కడి నుంచి పోనప్పుడు మాకు దయచేయమని, మీ కృప చూపమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారులారా, చదువుకున్న దేవుని వాక్య భాగంలో నుండి ఇక్కడ ఆశ భంగము కానేరదు. ఏ ఆశ? ఏదైతే అనేకమైన సమయాలలో పెట్టుకున్న ఆశ, ఏదైనా ఎవరి మీద అయినా ఏ సమయంలోనైనా పెట్టుకుంటున్న ఆశను లేక నిరీక్షణను బట్టి ఇక్కడ ఏమవుతుందనంటే భంగము కానేరనంతగా ఆ ప్రభు తన కృపలో మనలను నిలుపుకొని ఉన్నాడు. ఆ విషయాన్ని ప్రియమైన వారులారా, అనేకమైన ఆశలు ఉన్నాయి ఈ భూలోకములో. నరునికి అనేకమైన ఆశలు వారి వారి పరిస్థితులను బట్టి అవసరతను బట్టి ఇక్కడ అడుగుతున్న ఆశలు. అయితే విశ్వాసికి ఉండవలసిన ఆశ ఏందని ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తూ అక్కడే 24వ అధ్యాయము సామెతల గ్రంథం 24వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే అక్కడ నీ ఆత్మకు జ్ఞానమును అది నీకు దొరికిన యెడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. అనేకమైన సందర్భాలలో దేవుని ఆశ, దేవుని బిడ్డల ఆశలు ప్రియమైన వాళ్ళు ఇక్కడ ఏమవుతున్నాయంటే భంగము కావు. ఒకవేళ దేవుని నమ్మిన దేవుని ప్రజలుగా దేవుని నిజ విశ్వాసులుగా ఉంటున్న వారి నీతి యథార్థతలను బట్టి ఇక్కడ ఏమవుతుందనంటే వారి ఆశ భంగము కానేది. ఎందుకంటే వారు నమ్ముకొని ఉన్న దేవుణ్ణి బట్టి వారు ఆశించిందేదో ప్రభు వారికి దయచేస్తున్నాడు. అందుకే మనం అడిగేటప్పుడు దేవుని దగ్గర విశ్వాసముతో అడగాలి, భయముతో అడగాలి. అలా అడిగిన మన యొక్క విశ్వాస్యతను బట్టి ఇక్కడ ఏమవుతుందంటే నీ ఆశ భంగము కానేరదు. అందుకనే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఏదైతే ఆ భూమిని దున్నుతుంటున్న ఆ పాలరి లేక ఆ సేద్యం చేస్తున్న ఆ వ్యక్తి
ఇక్కడ ఏమవుతున్నాడు అంటే విశ్వాసముతో కదా, అక్కడ ఏం మొలకెత్తాలని మంచి విత్తనము వేశాడు. మంచి విత్తనముకు కావాల్సిన మంచి ఈవులను అక్కడ చూస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఏదైనా చెడు లేక ఏదైనా కలుపు అక్కడ వచ్చినప్పుడు వాడు దాన్ని సేద్యము లేక దాన్ని తీసివేసేవాడిగా, అలాగైతే మన విశ్వాస జీవితాలలో ఏవైనా కలుపు మొక్కలు, ఏవైనా అవిశ్వాసాలు, అయిష్టాలు, దేవునికి హేయమైన కృత్యాలు, కార్యాలు ఉన్నప్పుడు మనం వాటిని ఏరేసుకునే వారంగా ఉండాలి. ఆ రాతి నేలన ఉన్న రాళ్లను ఏం చేసుకోవాలంట? ఏరివేయాలి, ఎత్తి పారవేస్తానని ప్రభు చెప్తుంటున్నాడు. అయితే అనేకమైన సందర్భాలలో మన ఆశలు ఏవో చాలా ఉంటాయి కదా. మంచిగా ఉద్యోగం చేయాలని, లేక మంచిగా బ్రతకాలని, 3 పూటలు కదా మాకు నచ్చిన ఆహారం తినాలని, లేక కొన్ని ప్రాంతాలకు వెళ్ళాలని. ప్రియమైన వాళ్ళరా, అలాగైతే ఇక్కడ దేవుని విశ్వాసములో మనకు ఉండాల్సిన ఆశలు కదా, పరలోకము చేరాలని, లేక దేవునికి ఇష్టమైన ఏదో కార్యాలు చేయాలని ఇలాగుంటున్న వారి విశ్వాస జీవితంలో ఇక్కడ ఏం అవ్వాలంటే మనము మన పనిని యథార్థంగా చేయాలి. చూద్దాం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనములో ఆ మాటనే అక్కడ మాట్లాడతారు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 10వ వచనం, కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడు. అవును, మన కొరకే ఈ మాట రాయబడి ఉండెను. ఏలయనగా దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్ళెము త్రొక్కించువాడు ఆ పంటలో పాలు పొందును, ఆశతో త్రొక్కింపవలెను. చాలు, ఆశతో త్రొక్కింపవలెను. ప్రియమైన వాళ్ళారా, అక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఏం చేయాలనంటే ఇక్కడ చేయవలసిన పని ఇక్కడ కేవలము మన కొరకే దీనిని చేయిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చేస్తున్న ఇక పనిని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఎందుకు చేస్తుంటున్నాడు? ఎందుకు ఆయన రాళ్లతో కొట్టించుకుంటున్నాడు? ఎందుకు ఆయన అవమానము భరిస్తుంటున్నాడు? ఎందుకు ఆయన సిలువ వేయించుకుంటున్నాడు? ఎందుకు ఆయన అనేకమైన కొరడా దెబ్బలు, ఆ వేదన అనుభవిస్తుంటున్నాడు అని అంటే విశ్వాసం తన ప్రజల యొక్క ఏదైతే విత్తిన యొక్క విత్తు లేక ఆ యొక్క విత్తనం యొక్క ప్రతిఫలం లేక ఆ సౌందర్యం, ఆ సువాసన, ఆ సంతోషము అనుభవించాలని ఆయన కష్టపడుతుంటున్నాడు. ఈనాడు ప్రియమైన వారున్నారా, దేవుని విశ్వాసుల యొక్క విశ్వాస జీవితంలో వారు పరిమళము చెందాలని, వర్ధిల్లాలని, ఆశీర్వదించబడాలని, వారు దేవుని తమ పనిలో వారు యథార్థులై ఉండాలి. ఆశ మన జీవితంలో మనకు చాలా ఆశలు ఉన్నాయి, మంచిదే. అయితే దేవుణ్ణి బట్టి మనకు ఉండాల్సిన ఆశలేవి అంటే ఆయనను చూడాలనే ఆశ, ఆయనతో మాట్లాడాలనే ఆశ, ఆయన నామాన్ని ఘనపరచాలనే ఆశ. ప్రియమైన వారు, ఎక్కడ ఉన్న మనకు అనేకులకు ఇవి కలవు. అయితే ఇవి చేయుటకై మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్నట్లుగా ఆ మాటనే ఏలైనగా దున్నువాడు ఆశతో దున్నాలంట, ఆ కళ్ళెము త్రొక్కించువాడు పంటతో పాలు పొందుదును ఆశతో త్రొక్కింపవలెను. ఏదైతే తన యొక్క పరిపూర్ణతతో విశ్వాసముతో, ఎందుకు మందిరానికి వస్తున్నావు అయ్యా అంటే ఏం చెప్తాం? అమ్మా ఎందుకు పోతున్నావు అంటే ఏం చెప్తాం? ఏవో లోక సంబంధమైన మాటలు కాదు, ఆత్మ సంబంధమైన మాటలు లేక ఉద్దేశాలు, విశ్వాసాలు మనం వాళ్ళతో చెప్పాలి. అయ్యా ఇదిగో నా రక్షణ కొరకు, ఇదిగో నా కుటుంబ రక్షణ కొరకు, ఇదిగో నేను నా ఆశ ఏదైతే నా అవసరమో ప్రభువు తీరుస్తుంటున్నాడు, ఆయన నన్ను నడిపిస్తుంటున్నాడు, ఇదిగో ఆయన ఏంది నేను నమ్మిక ఉంచున్నాను కదా. ఇక్కడ హన్న దేవుని సన్నిధికి ఎందుకు వెళ్తుందంట? తన అవమానం ఏదైతే ఉందో, తన నమ్మిన దేవుడు దాని నుండి విడిపించగల దేవుడని, సమర్థుడని ఆమె వెళ్ళి యెహోవా సన్నిధిన ప్రార్థిస్తున్న స్త్రీగా మనం చూస్తాం.
అలాగైతే నీవు ఎందుకు వస్తున్నావు? నీ ఆశ ఏంటి? అలాగైతే అది దేవుడు తృప్తిపరచగలడా? ఆయన తృప్తిపరుస్తున్నాడా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ప్రియమైన వాళ్ళారా, ఇవి దేవుని సంబంధమై ఉండాలి. ఒకవేళ అలా కాకపోతే అవి మన ఎడల తృప్తిపరచబడవని ప్రభు వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకే కళ్యము కట్టువాడు ఆశతో కడతాడంట, లేక భూమిని త్రొక్కించువాడు కదా అది ఫలించాలని త్రొక్కిస్తాడంట కదా. ఊరికనే ఆవు తీసుకుపోయి ఏడబడితే ఆడ దున్నితే ఏం పడుతుంది అమ్మా? ఆ భూమిని వాడు మరలా దాన్ని త్రవ్వినట్లుగా మరలా దాన్ని మట్టిని లేక దానిలో ఉన్న ఆ యొక్క ప్రతి ఒక్క ఏవైతే ఆ పంట మరి ఎక్కువగా పండాలని, మరి ఎక్కువగా ఆశీర్వదించబడాలని పడుతున్న తన ప్రయాస ఆశను ఇక్కడ ఏమవుతుందంటే నీ ఆశ భంగము కానేరదు. ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? ఎందుకు ప్రార్థిస్తున్నావు? ఎందుకు స్తుతిస్తున్నావు? ఎందుకు దేవుని వాక్యాన్ని హృదయాల్లో పదిలపరుచుకుంటున్నావు అనంటే నా దేవుని కొరకు, నా దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చుటకు, నేను ఫలించాలనేది నా దేవుని ఆశ, నేను వర్ధిల్లాలని నా దేవుని ఆశ, నేను నా బిడ్డలు యెహోవా సన్నిధిలో కూర్చొని ఉండాలని నా దేవుని ఆశ కనుక నేను నా దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తున్నా. ప్రియమైన వాళ్ళారా, అలా నెరవేర్చువాడి యొక్క ఉద్దేశాన్ని దేవుడు ఆశీర్వదిస్తుంటున్నాడు. అందుకే ఒక వ్యవసాయకుడు ఆశతో భూమిని దున్నుతాడు కదా. అక్కడ అన్నట్లుగా దురాశతో ఏమీ దున్నడు కదా, ఆశతోనే దున్నుతాడు. దురాశ అంటే అమ్మా ఎక్కువ ఏమంటే ఏదంటే ఇది కలిపామనుకోండి ఏమవుతుంది కదా, అది పండేదానికి పోగా దానిలో నష్టము వస్తుంది కదా. ఈ మధ్య కొన్ని టీవీలలో, ఫోన్లలో, వాట్సాప్లో చూస్తే పాలంట అవి పాలే కాదంట, బియ్యం అంట అవి బియ్యమే కావంట, కూరగాయలంట కానీ అవి కూరగాయలు కావంట కదా. ఎందుకు? అక్కడ అన్నట్లుగా దురాశ కదా. ఏమైందనంట డబ్బుల్లో కూడా అవి డబ్బులు కావంట. మరి ఏందంట ఇది అనంటే దురాశ. ఏదైతే దురాశతో చేసింది ఇక్కడ ఏమవుతుందంటే ఆ ఆశ భంగమై పోతుంది. ప్రియమైన వాళ్ళారా, అలా దేవుని ఉద్దేశాలలో నీవు నీ కుటుంబం ఆశీర్వదించబడి ఉండవలసి ఉంటుండగా ఆశీర్వదించబడలేదంటే మనం ఆశపడాలి. మనం ఏం చేయాలనంటే దేవుని ఆశలను నెరవేర్చాలని మనం ఆశపడాలి. నీవు నీ కుటుంబము సంతోషంగా ఉండాలనేది దేవుని ఆశ. అలా ఉండాలని మనం దేవుని సన్నిధికి రావాలి. అలా చేయాలని మనం దేవుని ఉద్దేశాలను నెరవేర్చాలి. అక్కడే కీర్తనల గ్రంథం 78వ కీర్తన 18 వచనాన్ని మనం చూద్దాం. కీర్తన 78వ కీర్తన 18వ వచనం. వారు తమ ఆశ కొలది ఆహారము అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించిరి. చాలు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారంట? వారు ఆశపడి దేవుణ్ణి శోధించారంట. అయితే దేవుడు ఏం చేశాడంటారు? వారి ఆశను తృప్తిపరిచాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క ఆశ, వారు ఏవేవో కోరుతుంటున్నారు. ఇదిగో ఇక్కడికి మాకు పస్తులు పెట్టారు, ఇదిగో నిన్ను నమ్మి వచ్చి ఇదిగో మేము బాధపడుతున్నాం, ఇదిగో నీ వల్ల మేము ఆకలి కొంటున్నాం, ఏందయ్యా మోసే ఏంది నా పరిస్థితి అన్నప్పుడు, అయ్యా మీరు అలా అనబాకండి, మీరు అలా సనగబాకండి, అలాగైతే నా దేవుణ్ణి నేను అడుగుతాను అన్నప్పుడు ఆ జీవం కలిగిన దేవుణ్ణి అడిగిన తన యొక్క మనవి ఆయన దాన్ని దయచేసి ఉన్నట్లుగా మనము చూస్తాం. హృదయపు ఆశ. ప్రియమైన వాళ్ళారా, వారు తమ ఆశ కొలది ఏం చేశారంట? ఆహారము అడుగుచు తమ హృదయములలో దేవుణ్ణి శోధించారంట. ఇక్కడ మన ప్రార్థనలో, మన విశ్వాసములో, మన యథార్థతలో నీకు కలిగిన ఆశ కొలది నీవు నీ దేవుణ్ణి అడగవచ్చు, నీవు శోధించవచ్చు, నీవు ఆయనను ఎన్నిసార్లైనా ఆయనను నీవు ప్రార్థించవచ్చు, సమస్య ఏం కాదు. అయితే దురాశ అయినప్పుడే దానిలో మనం సమస్య చూస్తాం.
ప్రియమైన వాళ్ళరా, దురాశ అంటే కదా మనకొకటే అది మేలుగా ఉంటుంది, ఇతరులకు కీడుగా ఉంటుంది కదా. ఇతరులకు ఏమవుతుంది? కీడు. అలాగైతే కీడు చేసే నీ ఆశ ఏమవుతుందనంటే తిరిగి నీకు కీడు అవుతుంది. అందుకే ఇక్కడ ఆ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. నీ దేవుణ్ణి నీవు శోధించవచ్చు, నీవు ప్రార్థించవచ్చు, విశ్వాసముతో నీవు నీ భూమిని లేక నీ కుటుంబం కొరకై నీవు ప్రార్థించవచ్చు. సామెతల గ్రంథం 13వ అధ్యాయము అక్కడే కీర్తన 78:30 వచనం కూడా చూద్దాం. వారి ఆశ తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్లలో ఉండగానే దేవుని కోపము వారి మీదకి దిగెను, వారిలో బలిసిన వారిని ఆయన సంహరించెను. చాలు చాలు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఆ విషయాల్ని జ్ఞాపకం చేస్తూ వారి ఆశ ఏం కాలేదంట, తీరక మునిపే ఆహారము ఇంకా వారి నోళ్ళలో నుండగానే వారు ఏమయ్యారంటే వారు నశించారు. ఏదంటే నీ ఆశ ఇక్కడ అన్నట్లుగా అది మంచిదైనప్పుడు, అది దురాశ అయినప్పుడు వారు ఏమవుతారంట, వారు శోధన అనుభవిస్తారు, వారు బాధను అనుభవిస్తారు. ప్రియమైన వాళ్ళారా, ఆ విషయాన్ని నేను వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సామెతల గ్రంథం 13వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం. గద్దింపును లక్ష్య పెట్టువాడు ఏం చేస్తాడంట, ఘనతనందును ఆశ తీరుట ప్రాణమునకు తీపి. ప్రియమైన వాళ్ళారా, ప్రారంభం నుండి వారి ఆశలను తృప్తిపరచాలనేది దేవుని ఆశ కదా. మన ఆశలను తృప్తిపరచాలనేది దేవుని ఆశ. వారికి ఏం కావాలో వారు అడగక మునిపే వారికి ఇస్తుంటున్నాడు ఆ ప్రభువు. దావీదు క్షమించాలి, ఆదాము హవ్వలు ఏదోను తోటలో ఉన్నప్పుడు వారి ఆశ ఏమైనా ఉండొచ్చు, ప్రభు అవన్నీ ఆ తోటలో ఉంచాడు. వారిని తృప్తిపరిచాడు, వారిని ఆశీర్వదించాడు, వారిని హెచ్చించాడు. ఈరోజు మనల్ని, మన కుటుంబాలను దేవుడుకు తృప్తికరమైన ఒక ఆశలలో ప్రభు ఉంచాడు. నువ్వు అనుకునింది నువ్వు చేయగలుగుతున్నావు, నీకు ఆశపడింది నీవు కొనుక్కోగలుగుతున్నావు, నీవు ఉద్దేశించింది నీవు చేయగలుగుతున్నావు. అయితే ప్రియమైన వాళ్ళరా, తుదకు ఏంటంట, ఆ తుద లేక ఆ సమాప్తమైన సమయంలో తీర్పు తీర్చబడుతుంది. ప్రభు రాక మునుపు వరకే ఆదాము హవ్వలు వారు క్షేమంగా ఉన్నారు. వారు చేసిన తప్పును కూడా వారు ఏం చేస్తున్నారంటే వారు అనుభవిస్తున్నారు. ఇక్కడ ఏమైందనంటే ప్రభు సాయంకాలం వేళ వారి యొద్దకు వచ్చినప్పుడు వారు ఏం చేస్తున్నారంటే వారు భయపడి వారు దాగుకొని ఉన్నారు. దేవుని దృష్టిలో దేవుని ఎదుటకు వారు వారి ముఖములను చూపలేకపోయారు. వారి ఆశ భంగమైపోయింది. అలాగైతే నీ కుటుంబాల యొక్క బిడ్డల యొక్క లేక వారి యొక్క కుటుంబాల యొక్క విశ్వాస జీవితం లేక దేవునితో వారికి ఉన్న బాంధవ్య జీవితం, వారి ఆశలు తృప్తిపరచబడాలంటే అది మంచి ఆశ అయి ఉండాలి. ఎదగాలనుకోవటం తప్పేం కాదు, అయితే దేవునిలో ఎదగాలి. ప్రియమైన వాళ్ళారా, దేవునిలో దేవుని సహాయముతో, దేవుని కృపతో, దేవుని శక్తితో ఏదైతే నీ విశ్వాస్యత ఉంటుందో నీవు ఆశీర్వదించబడతావు. ఒకవేళ ఇదిగో నేనే కదా కొన్ని సమయాల్లో అంటుంటారు కదా, తొక్కుకుంటూ వెళ్ళాలంట. ఎక్కడికి వెళ్ళాలంట? కాటికి కదా అడిగిపోతారు తొక్కుకుంటా. ఇక్కడ ఆ విషయాన్ని జ్ఞాపకం చేశాడు. వారు బలిసి ఉన్నారంట. వారు నోళ్ళలో ఆహారం ఉండగానే వారు ఏమయ్యారు? చనిపోయారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ ఉంటున్న ఇజ్రాయేలు ప్రజలు వారు సనిగారు, దేవుడు వారిని పోషించడం మంచిదే. అయితే వారు తిని వారు సుఖించి వారు దేవుడు ఎవరు అని ఏం చేశారు? వారు హేతులాడారు, లేక దేవుణ్ణి వారు దూషించారు. కాబట్టి వారు ఏమయ్యారంటే వారు నశించిపోయారు. ఈనాడు దేవుని నమ్మిన దేవుని విశ్వాసాలుగా దేవుని కుటుంబాలుగా మనం చేయాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి. దేవుని ఉద్దేశంలో ఏముందంటే
నీవు ఆశీర్వదించబడాలని ఉంది, నీవు హెచ్చించబడాలని ఉంది, నీవు గౌరవించబడాలని ఉంది, నీవు వర్ధిల్లాలని ఉంది. కనుక నీవు వర్ధిల్లాలంటే నీవు మొదటిగా నీ దేవుడను నీవు ప్రేమించాలి, గౌరవించాలి, ఆయన నీవు హెచ్చించాలి. అందుకే దావీదు ఆయన ప్రేమిస్తుంటున్నాడు. దావీదు ఏం ప్రేమిస్తున్నాడంటే తన దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు. తన ప్రేమనకు చిహ్నంగా ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక మందిరాన్ని ఏర్పాటు చేయాలని ఉద్దేశించాడు. ఇదిగో ప్రభువా, నేను ప్రేమిస్తున్నాను కనుక ఒక మందిరాన్ని ఏర్పాటు చేస్తాను. ఇదిగో అందులో నీవు ఉంటావని కాదు, అదే నీవని కాదు, ఇదిగో ఏదో మా ఆశ కొలది మేము అక్కడికి వచ్చి మా అవసరాలను నీతో చెప్పుకుంటామయ్యా, కాబట్టి ఒక మందిరాన్ని నేను ఏర్పాటు చేస్తాను. అమ్మా, ఇప్పుడు ఎవరు ప్రేమిస్తున్నారు? దావీదు దేవుడును ప్రేమిస్తున్నాడు. తన ప్రేమ ప్రత్యక్షపరచబడుతుంది కనుక దేవుని ఆశను తృప్తిపరిచిన వాడు దావీదు. అందుకే అన్నాడు, ఈయన నా హృదయానుసారుడు అని కదా. దావీదు ఎవరంట? దేవుని హృదయానుసారుడు, దేవుని హృదయాన్ని ఎరుగగలిగిన వాడు, దేవుని హృదయాన్ని తెలుసుకొనగలిగిన వాడు. ఈరోజు దేవుని విశ్వాసులుగా మనం ఎవరి హృదయాన్ని ఎరుగుతున్నామనంటే మనం మనుషుల హృదయాన్ని ఎరుగుతూ ఉన్నాం, లేక మనుషులను సంతోషపెడుతున్నాం, మనుషులను గణపరుస్తుంటున్నాం, మనుషుల యొక్క ఆశలను తృప్తిపరుస్తుంటున్నాం. కానీ నీ దేవుడైన యెహోవా ఆశలను మనం ఏం చేయట్లేదు, తృప్తిపరచడలా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన ఆశ ఏమవుతుందంట? భంగమైపోతుంది. మన నిరీక్షణలు భంగమైపోతాయి. నీ యొక్క నిరీక్షణలు దేవుని ఉద్దేశాలు కాదు, నీ ఆశలు దేవుని ఆశలు కాదు. కాబట్టి ఏం చేయాలంటే మనం అడగాలి, ప్రభువా నా ద్వారా అయ్యా నువ్వు చేయించుకోవాలనుకున్న పనేంది, నీ ఉద్దేశం ఏంటి, నన్ను రక్షించుకున్నందుకు నీ ఆశ ఏంటి అని మనం అడిగి తెలుసుకున్న వారంగా ఉండాలి. అలా లేకపోతే ప్రియమైన వారున్నారా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడవు. అందుకే అయ్యా నేను ఒక మందిరాన్ని సిద్ధపరుస్తానంటే దావీదుతో దేవుడు అంటున్నాడు, వద్దు, నువ్వేందంట నీ చేతులు రక్తాన్ని చిందించాయి కనుక, లేక ఆ రక్తం అంటింది కనుక నువ్వేం చేయకూడదు, నా మందిరాన్ని కట్టేదానికి లేదు. అలాగైతే దావీదు యొక్క కుమారునితో మరి దేవుడు తన మందిరాన్ని కట్టించుకున్నాడు. ప్రియమైన వారులారా, అయితే దావీదులో ఉన్న ఇష్టం ఏం చేసిందంటే దానినంతటా ఆయన సిద్ధపరిచాడు. అక్కడే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చూస్తే అక్కడ మాటలను జ్ఞాపకం చేస్తాడు. 27వ కీర్తన 4వ వచనం, యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలు కదా. ఇక్కడ దావీదులో ఉన్న గొప్పతనం. ఆయన ఏమంటున్నాడంటే యెహోవా యొద్ద నేను ఒక వరము అడిగాను, దాని కొరకు నేను ఏం చేస్తున్నానంటే యెహోవా ప్రసన్నత చూచుటకు ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కేవలం దేని కొరకు అమ్మా? కేవలం దేనికి? ఆయన మహిమ చూడాలని, ఆయన ఘనతను చూడాలని, ఆయన గొప్ప ఆధిక్యతను చూడాలని నేను కేవలం ఏం చేస్తున్నానంటే ఆయన మందిరములో ఉన్నా, ఆయన మందిరములో నివసింపగోరుచున్నా. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఆశ ఇది. అయితే దేవుడు ఆయన ఆశను తృప్తిపరిచాడు. ప్రియమైన వాళ్ళరా, తృప్తికరంగా ప్రభువు ఉంచాడు. కనుక అక్కడ ఏమైందనంటే దావీదు దేవుడును ప్రేమిస్తున్నాడు, దావీదు దేవుని సన్నిధిని ప్రేమిస్తుంటున్న ఆయన ప్రేమకు బదులుగా ఇక్కడ దేవుడు ఆయనను నిలబెట్టుకున్నాడు. అందుకే మనం ఏం చేయాలంటే మనం దేవుని సంఘానికి వచ్చినప్పుడు మనం ప్రేమతో రావాలి. వచ్చి ఉన్నప్పుడు ఇది దేవుని యొక్క రాకడకు లేక దేవుని పరదేశునకు, దేవుని ఆ రాజ్యానికి ఇది మార్గమని యోచించాలి. ఆ ఆశతో మనం రావాలి కదా. మనం దేవుని పరలోక రాజ్యం చేరాలంటే కదా ప్రారంభం కావాలి. మనం ప్రారంభించినప్పుడు మన ఆశ దేవుని యొక్క ప్రారంభమైనప్పుడు
మనం దేవుని గవిని వద్ద ఉంటాం, నివసిస్తాం. అలా నివసించినప్పుడు ప్రియమైన వాళ్ళారా, మనం అనేకమైన విషయాలను ఎదుగుతాం. ఆ విషయాన్ని 14 వచనాన్ని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20-21 వచనాన్ని మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములు నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదను నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడిన చాలు. ప్రియమైన వాళ్ళరా, ఏలయనగా కదా సృష్టి న్యాయమునకు కదా నాశనమునకు లోనై విడిపించబడి, ఇక్కడ ఏదైతే తన పిల్లల విషయంలో మనం ఏం చేస్తామంటే, మనం మంచివి మన పిల్లలకి ఇవ్వాలని మనం ఆశపడతాం. అలాగే దేవుడు కూడా మన అందరి విషయాలలో, దేవుని తన ప్రజల విషయంలో ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఆయన మంచివి ఇవ్వాలని ఆశించాడు కదా. ఏం చేస్తాం అమ్మా, ఒకవేళ మంచిది మన దగ్గర ఉంది అంటే, ఒక చాక్లెట్ అల్లా మన చేతుల్లో ఉంది, అది మనం తినాలని తీసుకున్నాం, పక్కనే పిల్లోడు ఉన్నాడు, ఏం చేస్తాం అమ్మా, ఈయన పో అంటావా? పో అంటే వాడు ఏం చేస్తాడు? వాడు ఎందుకనంటే వాడి మీద ఆధారపడి ఉన్నాడు. ఎవరి మీద? వారి అమ్మ మీదో నాయన మీదో ఆధారపడి వాడు అడిగిపోడు, వాడు ఆయన దగ్గరనే ఉంటాడు. నువ్వు నాకు నేను తీసుకుంటా, అంతే కదా. అలాగైతే దేవుడు ఏం చేశాడంటే, ఆయన దగ్గర ఉన్న మంచిది ఇచ్చాడు అమ్మా. ఆయన దగ్గర ఉన్న మంచిది కదా, తన ప్రియ కుమారుడైన తన కుమారుడిని మనకు ఇచ్చాడు కదా. ఇంకా దానికి ఇంకా హద్దులు లేవు, ఆ విలువైన దానికి ఇంకా కొరతలు లేవు, దాని మీద వంకలు పెట్టేదానికి లేదు, దాని మీద మనం సనిగేదానికి లేదు, దాని మీద ఏలు చూపేదానికి లేదు. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు కదా. ఒకవేళ మిమ్మల్ని నన్ను ఏ సువార్తకో ఏ సభకో పంపిస్తే, అయ్యో ఈయన ఆడుండాడయా, ఈయన ఇటు మాట్లాడుతున్నాడయా అంటారు, అంతేనా కదా కదా. అయితే ఆ దేవుని కుమారుణ్ణి నిన్ను నన్ను రక్షించుటకై పరలోకము నుండి ఆయన పంపాడు. ప్రియమైన వారులారా, మన బిడ్డలను మనం ప్రేమించినట్లుగా ఆ దేవుడు మనలను ప్రేమించాడు. తనకున్న శక్తి కొలది ఆయన మహదైశ్వర్యములో నుండి తీసి మనకు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని మనం గౌరవించాలి, ఇచ్చిన తన ఆశను మనము విశ్వసించాలి. అందుకే మనం ఏం చేయాలంటే, ఆయన మన కొరకై కార్చిన ఆయన కూడా ఏం చేశాడు, ఆయనలోనున్న విలువైనది కనుక ఆయన రక్తములోనిది మనకు ఇచ్చాడు, తన రక్తాన్నే మనకిచ్చాడు. ఆయనే మనలను నింపాడు, నిలబెట్టాడు, ఆశీర్వదించాడు. కనుక ప్రియమైన వారులారా, ఆయన పేరులో లేక ఆయన విశ్వాసములో ఆయన రక్షణలో మనం మంచి వారిగా ఉన్నాం. కనుక ఆ మాటని జ్ఞాపకం చేస్తూ మన క్రీస్తు రక్తములో మనం కడగబడిన వారమై ఉన్నాం, కడగబడిన దేవుని సంగముగా, కడగబడిన దేవుని ప్రియులంగా. ఇప్పుడు ఆశ ఏమైంది? నీ ఆశ నా ఆశ ఏందనంటే, ఈరోజు దాటితే కదా, ఈరోజు తింటే ఈ నెల దాటితే ఈ సంవత్సరం పోతే చాలు కదా. చాలామంది ఇదే అనుకుంటాం, బ్రతుకుతామో చచ్చిపోతామో, జాగ్రత్తగా ఈ రోజు దాటిపోతే చాలు, డ్యూటీకి పోయి వస్తే చాలు, పనికి పోయి వస్తే చాలు. అయితే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ దేవుని ఆశ అంతకు మించి ఆయన మన మీద పెట్టుకొని ఉన్నాడు. నీవు నా యొద్దకే రావాలి, నీవు నాతోనే మాట్లాడాలి, నీవు నాతోనే సహవాసము చేయాలి. ఇది దేవుని ఆశ. అయితే మనం ఏం చేయాలంటే, మనం దేవుని ఆశ నెరవేర్చాలి. ఒకవేళ మనం కోల్పోతే కోల్పోయాంలేండి, మనం నష్టపోతే నష్టపోయాం, బాధపడితే బాధపడ్డాం. అయితే నిన్ను నమ్ముకొని ఉన్న నీ దేవుడిని నువ్వేం చేయకూడదు, బాధ పెట్టకూడదు. ఏదైనా తోటలో నుండి ఆదామావులను పంపిస్తే కదా, ఇంక దేవునితో మాట్లాడేది ఎవరు? ఆయన అక్కడ విడిచిపెట్టాడంటే ఆయన విడిచిపెట్టలా, ఆయన వారితోనే ఉన్నాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు.
వారి పక్షమునే ఉన్నాడు, వారికి తోడుగానే ఉన్నాడు. వారిని తన ఇంటిలో, తన పొలములో, తన కుటుంబంలో, తన బిడలలో ఆయన పోషిస్తూనే ఉన్నాడు. లేకపోతే వారు ఏదో ఉన్న తోటలో నుండి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇంక వారు ఆశీర్వదించబడాల్సిన వారు కాదు. నేటి మన వరకు ఇలా ఉండవలసిన వారము కాము. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మన పక్షాన వ్యాజ్యమాడుతాడు. ఆయన నిన్ను బట్టి నీ విరోధితో ఆయన పోరాడుతాడు. ఆయన పెనుగులాడుతాడు. ఆయన మనల్ని రక్షించుకొని మన యుద్ధకు తెచ్చుకుంటాడు. కాబట్టి ఇది దేవుని ఆశ. ప్రియమైన వాళ్ళారా, మన ఆశలు దేవుని ఆశలు కావు. ఆయనవి హెచ్చుగా ఉన్నాయి, ఆయనవి గొప్పగా ఉన్నాయి, ఆయనవి ఆశ్చర్యకరంగా ఉన్నాయి. కనుక మనం ఏం చేయాలంటే ఆయన ఆశ మన ఆశ అయి ఉండాలి. ప్రభు నీ చిత్తమే నా పట్ల నెరవేర్చయ్యా. అయ్యా నీ ఇష్టమే నా ఇష్టం ప్రభువా, ఇదిగో నీ ఉద్దేశమే నా పట్ల నెరవేర్చయ్యా. ఇదిగో నేను ఈ పని చేస్తున్నా, ఇది ఏమవుతుందో నాకు తెలీదు, అయితే దీంట్లో నీ సహాయం నాకు ఉంచు, ఇది నీ చిత్తమైతే ఇదిగో జరిగించు ప్రభువా అన్నాడు కదా. ఆ విషయాన్ని ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు అంటూ, అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. కానీ దేవుని చిత్తం అది కాదు. అయ్యో మరి కాకపోతే ఏమై ఉండాలి అనుకున్నట్లుగానే ఆయనను కొట్టారు, వేధించారు, శోధించారు, సిలువ వేశారు, చంపేశారు కూడా కదా. ఇది మంచా అమ్మా? ఇది మంచే అయింది కదా. ఆయన ఆయన అన్నాడు, ప్రాణం పెట్టుటకు తీసుకున్నకు ఆయనకు అధికారము కాదు. తన అధికారాన్ని ఆయన ప్రదర్శించాడు, లేక ఆయన తాను రుజువుపరుచుకున్నాడు. ఆయన దేవునిగా తాను కనపరుచుకున్నాడు. ఆ పక్షవాతం కలిగిన ఆ దాసుడును చుట్టూ ఉన్న జనులు, విశ్వాసులు ఆయన దగ్గరికి తీసుకెళ్ళి చాలా తంటాలు పడ్డారంట అమ్మ. పోతే జనులు ఆయన ఇంట్లో ఉన్నాడు, ఎట్టబోలు ఇంట్లో పోయేదానికి పోలేం కనుక పైకి ఎక్కారు, పెంకులు తీశారు, పైనుండి ఆయన దించారంట. అబ్బా ఏం విశ్వాసమయ్యా మీదే కదా, ఏం విశ్వాసం ఇది, పో లేయి పైకి, నీ మంచం ఎత్తుకొని పో అంటే ఆయన అప్పుడే లేచి వెళ్ళిపోయాడు. ప్రేమైన వాళ్ళారా, నీ విశ్వాసాన్ని బట్టి ప్రభు నిన్ను స్వస్థపరచునై ఉన్నాడు. అందుకే మన పొలములో మనం ఎందుకు దున్నుతున్నామనంటే అది ఫలించాలని దున్నుతున్నాం. ఎందుకు కళ్ళెం వేస్తున్నామంటే, ఎందుకు త్రొక్కిస్తున్నామంటే అది మరి ఎక్కువగా ఫలించాలి. దానిలో వేసిన ధాన్యం, దానిలో ఉంచిన ఆ యొక్క సంపద, లేక దానిలో ఉంచిన ఆ యొక్క మాధుర్యాన్ని నీవు చూడాలని. ఎందుకు కదా బిడ్డలను కష్టపెడుతున్నాం, ఎందుకు తల్లిదండ్రులు కష్టపెడుతున్నారంటే కదా ఆ మంచి ఈవులను చూడాలి, మంచి ఆశీర్వాదాలను పొందుకోవాలి, మంచి కృపలను కదా. ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాం అంటే ఏం చేద్దాం అమ్మ? ఎందుకు దేవుని మందిరానికి వస్తే ఏం చేస్తాం? ఏదో టైంపాస్ పోతాం అంటే అది వాస్తవా అమ్మ? ఎందుకు వస్తున్నాం? అందరూ అనుకుంటుంటారంట, అబ్బా వాళ్ళకి పని పాట ఉండదా, వాళ్ళు పోతూ ఉంటారు వస్తూ ఉంటారు కదా. పని పాట కాదు, ఇక్కడ ఉన్న గొప్పతనం, ఆ సంతోషం ఎక్కడా రాదు. అందుకే అన్నాడు, నీవు ప్రభునందు ఆనందించు, మరలా చెప్పుదును నీవు ఆనందించు, మీ సహనమును సకల జనులకు తెలియజేయనీయుడి, ప్రభు సమీపంగా ఉన్నాడు కదా. అందుకే దేనిని గురించి చింతపడబడి, కానీ ప్రతి విషయములను ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ మనవులు దేవునికి తెలియజేయండి. కృతజ్ఞత. దేవుడు ఇంతవరకు నీ తరతరాలను ఆయన ఎత్తి పట్టుకున్నందుకై, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, మనలను, మన సంఘాలను, మనకున్న పరిస్థితులను ప్రభు ఎత్తి పట్టుకున్నందుకై మనం కృతజ్ఞత గలవారమై ఉండాలి. మనం రక్షించినందుకు. అందుకే మనం ఏం చేయాలంటే, మనం ఏమనుకోవాలంటే ఆ దేవుడును చూడాలనే ఆశ మనకు ఉండాలి కదా. ఆశ లేదనుకోండి మనం దేవుని చూడాలని అనుకోం కదా. అందుకే మనకి ఏముండాలంటే దేవుడును చూడాలనే ఆశ మనకు ఉండాలి. అలాగే దేవుని బలమును చూడాలనే ఆశ మనకు ఉండాలి కదా. సరే, ఈ సమయంలో నా పరిస్థితి ఇలా ఉంది, ఎలాగైనా నేను గట్టెక్కాలి, కాబట్టి చూద్దాం, నా దేవుడు పక్షాన్ని నేను ఉన్నాను కనుక నా దేవుడు నా పట్ల చేసే కార్యాలను నేను చూస్తాను. కాబట్టి ఎదురు చూస్తున్నాడు. ఇంకా నా జీవితంలో మేలు కలగలేదే,
ఇంకా నా జీవితంలో ఇదిగో ఈ కార్యం కాలేదని ఎదురు చూస్తున్నాను. ఎందుకనంటే నా దేవుని శక్తి చూడాలని నాకు ఆశ. నా మందిరం కదా, దేవుని మందిరములో గడపాలనే ఆశ కావాలంట కదా, దేవుని మందిరములో గడపాలనే ఆశ. ఇది దావీదు కలిగి ఉన్నాడు, కనుకనే ఆశీర్వదించబడ్డాడు. ఆయన మందిరములో ఆయన ఓదార్చబడ్డాడు, హెచ్చించబడ్డాడు. చివరిగా దేవుని రాకడలో మనం ఉండాలనే ఆశ కదా. మనకి ఏది లేకపోయినా, మనం ఆశపడకపోయినా మనం వెలుతులుగా ఉంటాం. మనం దేవుని దృష్టిలో మనం ఎలా ఉండాలంటే బుద్ధి కలిగిన వారు, లేకపోతే మెలకువగలిగిన వారు, ఏదైతే పోల్చిన ప్రతి పోలికలలో మనం ఉండాలి, దేవుని ఇష్టలలో మనం ఉండాలి. అందుకని ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. కనుక ఈ బుద్ధి, ఈ బలము, ఈ విశ్వాస్యత ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, నీవు ఆశపడు అంతే. నువ్వేం చేయాలంట కదా, ఆశ పడకపోవటం కూడా నేరమే. ఆశ పడకపోవటం కూడా నేరమే. ఆశ కావాలి. ఏం ఆశ కావాలంటే ఇప్పుడు చెప్పుకున్నట్లుగా కదా, ఆయన మందిరములో ఉండాలనే ఆశ, దేవుని రాకడలో ఉండాలనే ఆశ, దేవుని బలము చూడాలనే ఆశ, లేక దేవుణ్ణి చూడాలనే ఆశ. ఇవి నీకుంటే ఖచ్చితంగా దేవుడు నీ ఆశను ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. అందుకని నీ ఆశ భంగము కానేరదు. నీ ఆశ ఏం కాదంట, భంగం కాదు. కాబట్టి భంగము కానీ నీ ఆశను తృప్తిపరచువాడు ఆ దేవుడు. నీ బిడ్డలకు అందుకే అంటున్నాడు, మీ తండ్రులు కదా ఏం చేస్తారంటే శ్రేష్టమైన ఈవులు ఇవ్వాలని ఆశపడతారంట. అయితే నేను వాటికంటే శ్రేష్టమైనవి మీకు ఇస్తానన్నాడు. ఆ తండ్రి స్థానంలో ఉన్న ఆ ప్రభు, తల్లి వంటి ప్రేమిస్తున్న ఆ ప్రభువు మన ఆశలను ఏం చేస్తాడంట, తృప్తిపరుస్తాడు. ఉందా లేదా? మా ఆశ ఉందా? ఆశ ఉందా? వాళ్ళు చెప్పేది కదా, చేతులు పైకెత్తండి ఆశ ఉందనేవాళ్ళు. దేవుడు మన ఆశను తృప్తిపరుస్తారనే వాళ్ళు ఉన్నారా? లేనట్టున్నారు. అమ్మా ఆశలు లేవా? చాలా ఉన్నాయి, చెప్పుకుంటే ఈరోజు చాలు కదా, చాలా ఆశలు ఉన్నాయి. అయితే మీరు వెళ్ళి మోకాళ్ళొంగి మీ ఆశలన్నీ చెప్పండి కదా, దేవుడు తీర్చకపోతే అప్పుడు నన్ను వచ్చి అడగండి కదా, ఖచ్చితంగా తీరుస్తాడు. ఎన్నో తీర్చాడు కూడా కదా, తీర్చాడా లేదా? ఎన్నో తీర్చాడు. కనుక ఆ దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. మహోన్నతుడా, కృపగల దేవా, స్తోత్రాలు. మీ శ్రేష్టమైన గొప్ప ఘననామాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు, మా ఆశలను మీరు తృప్తిపరిచి మమ్మల్ని గణపరుస్తున్న మా దేవా మీకు స్తోత్రాలు. మమ్మల్ని మీతో కూడా కూర్చుండి పెట్టుకోవాలని మీ ఆశను తృప్తిపరచుటకై నీ కుమారుని పంపారు. అయా మా కొరకు కలువరి శిలువలో అయా క్రయధనముగా బలిగా ఇదిగో ప్రభువా మీరు అప్పగించారు. ఇదిగో మా ప్రభు, మా అందరి పాపముల నిమిత్తమై అయా మా దేవుడు, మీ ప్రియకుమారుడు, ప్రియరక్షకుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మా అందరి విషయంలో చేసిన అయా నీతి పోరాటం లేక మా అందరిలోని ఆశను ఇదిగో తృప్తిపరిచిన మా ప్రభు మీకు స్తుతులు చెల్లిస్తూ తిరిగి మరలా లేచి అయా మాకు దేవునిగా, అధిపతిగా, మా రాజుగా మీరు ఏర్పరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఇక్కడ చేరించిన మమ్మల్ని అందరినీ దీవించమని, మా ఆశలను తృప్తిపరచమని అయా ఇదిగో మా ప్రభు తృప్తిపరిచిన ఉన్న విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమయంలో అందరికీ వందనాలు. మరి అందరికీ